మా నినాదం ఆదర్శవంతునికి ఆత్మీయుల మద్దతు అనే నినాదంతో మరి గత 3 సంవత్సరాల నుండి నేను ఉత్తమ్ శ్రీనివాస్ విరాజ్ ప్రగతి మత్స్యకార్మిక సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిగా, సామాజిక విశ్లేషకునిగా ప్రతి అణువణువున తీర్మానం మల్లన్న శ్వాస శ్వాస అనే ఆశయాలను నెరవేర్చుకుంటూ ప్రతి విషయంలో స్ఫూర్తిగా తీసుకొని నేను ముందుకు పోతూ ఆయన వ్యక్తిగత అభిమానిగా మరి ఈరోజు నా సేవా సమితి పక్షాన సంపూర్ణంగా మద్దతు తెలపడం కొరకు మరి ఈరోజు మరి మిత్రులు ఈ పెద్దపల్లి జిల్లా తీర్మాన్ మల్లన్న టీం అధ్యక్షులు దండవేన సామి యాదవ్ గారి కోరిక మేరకు పిలుపు మేరకు మరి ఇక్కడ నా సేవా సమితి పక్షాన అన్నగారికి మద్దతు తెలపడానికి ఇక్కడ రావడం జరిగింది. 33 జిల్లాలు ఉన్నప్పటికీ మరి అన్నగారు తీర్మార్ మల్లన్న కార్యదీక్షపరులు, విద్యావంతులు, నిజాన్ని నిర్భయంగా వర్గీకరించి వెలికి తీసి అక్రమార్కుల గుండెల్లో పరుగులు పెట్టించినటువంటి ఒక ప్రతిభావంతుడిగా గుర్తించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి వేముల రేవంత్ రెడ్డి అన్న గారు మరి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడం అనేది కూడా నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల శ్రేయస్సులో భాగమని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తీర్మార్ మల్లన్న బడుగులకు, బలహీనులకు, అక్రమాలకు, అన్యాయాలకు, భూ కబ్జాదారులకు వాళ్ళ కూరల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి సామాన్య ప్రజానీకానికి దైవ సమానులుగా మరి ఈ రాష్ట్ర 4 కోట్ల ప్రజానీకానికి రోమాన నిలిచి వాళ్ళ మనసు గెలుచుకున్న వ్యక్తిగా మరి తీర్మార్ మల్లన్న ప్రతిభావంతుడు అని చెప్పుకోవడానికి ఇదొక ఉదాహరణ. ఇలాంటి వ్యక్తిని గుర్తించి మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి వేముల రేవంత్ అన్న గారు మరి ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చినందుకు నా సేవా సమితి పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, పట్టభద్రులు ఏదైతే వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలో పట్టభద్రులు యువకులు ఆ రోజు మనం తెలంగాణ తెచ్చుకున్నది నీళ్లు, నిధులు, నియామకాలు ఏ ఒక్కటి కూడా అది సఫలం కాలే, విఫలమనే తప్ప సఫలం కాలేమని జరిగిందా అంటే అక్రమాలు, అన్యాయాలు, కబ్జాలు, దాచుకోడు తప్పితే ఒరిగిందేమీ లేదు. ఇలా 1200 మంది పిల్లలు బలిదానం అయితే వాళ్ళ త్యాగాల పునాదుల మీద ఈ తెలంగాణ అనుభవించితే ఈ ప్రాంత ఉన్నటువంటి గౌరవ జాతీయ నాయకులు కీర్తి చేసిన శ్రీ వెంకటస్వామి గారి స్ఫూర్తితోటి 1200 మంది పిల్లలు బలిదానం అయితే సాధించిపోయి ఆనాడు అమ్మగారు సోనియా దగ్గర కూర్చొని తెలంగాణ స్థితిగతుల మీద ప్రక్షాళన చేసి వాస్తవాలను వర్గీకరించి సంతకం పెట్టించి తెలంగాణ తెచ్చింది వెంకటస్వామి గారు అనే విషయాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించాలని ఉన్నటువంటి ఈ విద్యార్థులను పిలుపునిస్తున్నాను. దయచేసి విద్యార్థులారా, తీర్మార్ మల్లన్న మానవ రూపంలో దేవుడు అనుకోవడానికి సందేహం లేదు 100%. ఎందుకంటే అంత మంచి ప్రతిభావంతుడికి ఈ తెలంగాణలోని 4 కోట్ల మంది జీవితాలను మార్చడానికి, స్వేచ్ఛ జీవిగా బతకడానికి అలాంటి బిడ్డకు జన్మనిచ్చినటువంటి మల్లన్న తల్లిదండ్రులకు మనకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అలాంటి వ్యక్తికి ఇవాళ అవకాశం వచ్చిందంటే ఖచ్చితంగా మల్లన్న గెలుస్తున్నాడు, పెనుమార్పులు జరుగుతాయి ఈ రాష్ట్రంలో అనేది కూడా నేను ఖచ్చితంగా నేను చెప్పగలుగుతా. ఆ పెనుమార్పులు అనేది మానవుడు స్వేచ్ఛ జీవం బతకడానికి, వాస్తవాలను వర్గీకరించడానికి ప్రభుత్వం ఉన్నటువంటి ప్రత్యేక పథకాలు ఏవైతున్నాయో అది నిజంగా నిరుపేదలకే
చెందాలని ఒక సంకల్పం కంకణబద్ధుడు కావడానికి ముందు వరుసలో ఉంటాడు మల్లన్న అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఏదైతే నిరుద్యోగ సమస్య ఉన్నదో మొదటిసారే మల్లన్న గారు గెలిచిన మొదటి రోజే ఆ నిరుద్యోగుల మీదనే కాన్సన్ట్రేట్ చేసి నిరుద్యోగుల రుణం తీర్చుకోవడానికి మరి మల్లన్న కంకణ కట్టుకుంటారని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంటాను. దయచేసి ఈ 4 జిల్లాలో పట్టభద్రులు ఎవరైతే విద్యార్థులు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. మల్లన్నని గెలిపించండి, ప్రభుత్వాన్ని కాపాడండి. ప్రభుత్వంలో కోట్లాది మంది నిరుపేదలు, కార్మికులు, కర్షకులు, రైతులు, రైతు కూలీలు, అట్టాడులు, అనగారుల కులాలకు చేయగలిచ్చే దానిలో మీరు భాగస్వామ్యాన్ని మల్లన్నతో తోడుండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మరోసారి కూడా శిరస్సు వంచి ఈ 3 జిల్లాలో ఉన్నటువంటి పట్టభద్రులకు నమస్కారం చేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నేను పెద్దపల్లి జిల్లా తిమ్మర్ మల్లన్న జిల్లా అధ్యక్షుడు. తిమ్మర్ మల్లన్న గారికి ఈ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీలో టికెట్ రావడం చాలా సంతోషకరమైన విషయం. ఆ టికెట్ అనేది అన్నగారికి ఊరికే రాలేదు. గత ప్రభుత్వం 10 ఏళ్ల పాటు ఒక్కోడే ఒంటరిగా పోరాటం చేసి కేసీఆర్ గద్దె దింపడంలో ముఖ్య భూమిక పోషించిన తిమ్మర్ మల్లన్న గారికి ఆ సేవలు గుర్తించి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ఎంతో సహకరించిన మల్లన్న గారి సేవలు గుర్తించి అక్కడి నుంచి ఏఐసిసి గారి ఆదేశాల మేరకు అన్నగారికి టికెట్ రావడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఆ టికెట్ రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. పోయినసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో దాదాపు గెలిచినంత పనిచేసి అధికార పక్షాన్ని చెమటలు పట్టించిన మల్లన్న గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ అండా ఉన్నది కాబట్టి గెలుపు ఎట్లాగో ఖాయమైపోయింది. ఇప్పుడు ఉన్న పోరాటం ఏంటంటే ఓన్లీ మెజార్టీ కోసమే పోరాటం చేయాల్సిన అవసరం మనకు ఉన్నది. పోయినసారి గెలిచిన పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఇదివరకు ఉద్యోగ పక్షాన కానీ మన విద్యార్థుల పక్షాన కానీ ఎక్కడైనా ఒక మాట మాట్లాడిందా? ఇప్పటి వరకు కూడా ఈ మధ్యంతర ఎలక్షన్ ఎందుకు రావాల్సి వచ్చింది? ఆయన స్వార్థం కోసం రావాల్సి వచ్చింది. అప్పుడు ఎమ్మెల్సీగా పోటీ చేయడం ఎందుకు, ఇప్పుడు ఆ పదవి ఉండగా మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఎందుకు? దానిపైన భారం ఎవరిపైన పడుతుంది? మన ప్రజలపైన పడుతుంది ఈ భారం. కనుక ఎలాగో ఆయన ఆ రోజు ఓడిపోయినట్టే ఈ రోజు కూడా ఓడిపోయినట్టే. ఆ ఎలక్షన్లో తీర్మార్ మల్లన్న గారికి ప్రతి ఒక్క సంఘం మద్దతు ఇవ్వాలని చెప్పి మరియు ప్రతి ఒక్క విద్యార్థి మేధావి ఆలోచించవలసిన విషయం ఏంటంటే గెలిచిన పల్లరాజేశ్వర రెడ్డి ఏ రోజు కూడా మీ గురించి మాట్లాడలేదు. ఓడిపోయిన మల్లన్న గారు గత 3 సంవత్సరాల బట్టి మీ గురించే పోరాటం చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు రేపు గెలిచినాక కూడా మీ హక్కుల కోసం, మీ రక్షణ కోసం, మీ జీతాల కోసం, మీ ఉద్యోగాల కోసం రేపు చట్టసభల్లో గొంతెత్తడానికి మల్లన్న గారి వాయిస్ చాలా అవసరం. కాబట్టి ఈరోజు ఈ ప్రతి ఒక్క సంఘాన్ని మేము వేడుకోవడం ఏంటంటే మీరు ఈ పెద్దపల్లి జిల్లా నుంచి వెళ్ళి మనకు ఉస్తం సీనన్న గారు ప్రగతి మత్స్య కార్మిక సమితి వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాస్ గారు మనకు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నాడు ఇక్కడ పెద్దపల్లిలో. నేను ఒక విషయం కోరుకున్నది ఏంటంటే మళ్ళీ క్రమశిక్షణ కమిటీ పెద్దపల్లి జిల్లా చైర్మన్ గారు కారపాక రమేష్ గారు ఇక్కడ పక్కన వీళ్ళు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తారు. కాబట్టి వీరు ఇక్కడి నుంచి వాయిస్ను అక్కడ స్థానికంగా ఎవరైతే ఉన్నారో ఖమ్మం, నల్గొండ, వరంగల్ వాళ్ళకు మీ వాయిస్ చేరేలాగా మీరు మల్లన్న గారికి మద్దతు ఇవ్వనని చెప్పేలాగా ఇక్కడ నుంచి వాయిస్ చేయాలని చెప్పి నేను కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. పట్టభద్రుల ఎమ్మెల్సీ తీర్మానం